వెల్కమ్ టు మెగా టీవీ. గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడ చూసినా వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. భూమి రోజు రోజుకు ఒక అగ్ని గోళంలా మారుతుంది. అయితే ఈ ప్రకృతి విపత్తును ఆపడానికి, భూమిని చల్లబరచడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త టెక్నాలజీని తెరపైకి తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ పేరే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. దీనినే సింపుల్ గా MSB అని అంటారు. అసలు ఏంటి టెక్నాలజీ? దీంతో నిజంగానే ఎల్నినోను అడ్డుకోవచ్చా? ఇది సురక్షితమేనా, లేదా మానవాళికి ఏదైనా ముప్పు ఉందా? ప్రపంచ వాతావరణంలో పెను మార్పులకు కారణమవుతున్న ఎల్నినో ప్రభావాలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అదే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. ఇది సూర్యకిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పంపించే వినూత్న పద్ధతి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగో పరిశోధకులు దీనిపై కీలక అధ్యయనం చేశారు. మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా భూమిని చల్లబరచవచ్చని, తద్వారా ఎల్నినో తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని వారి అధ్యయనం చెబుతోంది. ఈ అంశంపై సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో పబ్లిష్ అయిన ఓ పరిశోధన సోలార్ జియో ఇంజనీరింగ్ను ఒక ప్రత్యామ్నాయంగా సూచిస్తుంది. ఇది తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి, సూర్యకాంతి వాతావరణంతో పరస్పర చర్యను మార్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం భూమి ఎగువ వాతావరణ పొరలో ప్రత్యేక ఏరోసాల్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సముద్రపు ఉప్పు కణాలను విడుదల చేయడం ద్వారా సముద్రాలపై ఏర్పడే మేఘాలు మరింత ప్రకాశవంతంగా మారతాయి. అవి సూర్యకిరణాలను తిరిగి అంతరిక్షంలోకి ప్రతిఫలింపజేస్తాయి. ఫలితంగా భూమి ఉపరితలం కొంత చల్లబడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అని పిలుస్తుంటారు. ఈ ఆలోచన వెనుక 2019, 2020లో ఆస్ట్రేలియాలో సంభవించిన బుష్ ఫైర్స్ కూడా ఒక కారణం. ఆ సమయంలో పొగ కణాలు ఏరోసాల్స్లా పనిచేసి పసిఫిక్ మహాసముద్రంపై మేఘాలను ప్రకాశవంతం చేశాయి. ఇది కొన్ని సంవత్సరాల పాటు లానినాకు కారణమైంది. దీనిని ఒక సహజ ప్రయోగంగా శాస్త్రవేత్తలు పరిగణించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ కొత్త ప్రయోగానికి తెరలేపారు. కంప్యూటర్ అనుకరణల ద్వారా గతంలో అనుభవించిన తీవ్రమైన ఎల్నినో సంఘటనల సమయంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించారు. ఈ సిమ్యులేషన్స్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని చెప్పాలి. కంప్యూటర్ సిమ్యులేషన్స్లో ఈ విధానం చల్లదనాన్ని, పొడిబారే ప్రభావాన్ని దాదాపు 40% వరకు పెంచగలదని గుర్తించారు. అంటే ఎల్నినో తీవ్రతను గణనీయంగా తగ్గించగలదన్నమాట. ముఖ్యంగా ఎల్నినో చక్రం ప్రారంభ దశలో ఈ పద్ధతిని అమలు చేస్తే దాని ప్రభావాలను మరింత సమర్థవంతంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎల్నినో వల్ల సంభవించే వరదలు, కరువులు, తీవ్రమైన వేడిగాలులు వంటి విపత్తుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ఈ విధానం ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. అయితే ఈ విధానంపై శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక ప్రయోజనం పొందాలంటే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల నుండి దృష్టి మరల్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఇంకొక వైపు ఈ విధానం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఇప్పటికీ పూర్తిగా తెలియదని కూడా అంటున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ప్రణాళిక ఏదీ లేదు. అంటే ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని అర్థం. పెరుగుతున్న వాతావరణ ముప్పు దృష్ట్యా ఇలాంటి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు అవసరమని అధ్యయన బృందం అభిప్రాయపడింది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు పెరుగుతున్నాయి. కరువులు, తుఫానులు, అకాల వర్షాలు వంటివి సాధారణమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావాలను తగ్గించడానికి ఏదైనా కొత్త పద్ధతి లభిస్తే అది ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనికి సంబంధించిన నష్టాలు, దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన వచ్చే వరకు దీనిని అమలు చేయడం కష్టమే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఈ పరిశోధనల ఫలితాలను చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని అధ్యయనాలు, ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ సోలార్ జియో ఇంజనీరింగ్ పద్ధతులు కేవలం ఎల్నినో ప్రభావాలను తగ్గించడం మాత్రమే కాకుండా సాధారణంగా వాతావరణ మార్పుల తీవ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడతాయని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భూమిపైకి చేరే సూర్యకాంతిని తగ్గించడం ద్వారా గ్లోబల్ టెంపరేచర్ను నియంత్రించవచ్చు అనేది వారి వాదన. అయితే ఇది చాలా సున్నితమైన అంశం. వాతావరణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. ఒక ప్రాంతంలో చేసే మార్పులు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ఈ పద్ధతుల అమలుకు ముందు విస్తృతమైన అధ్యయనాలు, సుదీర్ఘ చర్చలు అవసరం. కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించకుండా కేవలం సాంకేతిక పరిష్కారాలపై ఆధారపడటం సరైంది కాదని మరికొందరు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఎల్నినో తీవ్రతను తగ్గించేందుకు కొత్త ఆలోచనలు రావడం శుభపరిణామమే. కానీ వాటిని అమలు చేసే ముందు అన్ని కోణాలను జాగ్రత్తగా పరిశీలించాలి.